హాయ్ అండి, ఈరోజైతే చికెను నాటుకోడి చికెన్ లాగా వండుదాము. తెలంగాణ నాటుకోడి చికెన్ లాగా. ఈ చికెన్ అయితే శుభ్రంగా కడిగిన ఇది పక్కకు తీసుకుందాం. ఇప్పుడు నాటుకోడి చికెన్ వండాలంటే ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, చెక్క, పువ్వు, గసాల, కొబ్బరి, సాజీరా, మిరియాలు, ధనియాలు ఇవన్నీ కూడా పట్టుకొని వండుకున్నప్పుడు మిక్సీ మంచిగా పట్టి వండుకున్నప్పుడే నాటుకోడి చికెన్ లాగా ఉంటుంది. నాటుకోడి చికెన్కైనా ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. ఈ చికెన్ అయినా బాయిలర్ అయినా ఇట్లా ఇవన్నీ మిక్సీ పట్టుకొని వండుకుంటే నాటుకోడి చికెన్ లాగా ఉంటుంది. ఇవన్నీ అయితే మిక్సీ పడదాం. ఇప్పుడు ఉప్పు ఉంటుంది చూసినావా, సాల్ట్ ఒక్కసారి సాల్ట్ తీసుకో, రెండు ఇచ్చేసి సర్వాట్ ఏం చేస్తాను బుల్లి బాబు ఏం చేస్తాం స్టార్ట్ చేసుకుంటా. రాజు చిన్న బతుకమ్మ లెక్క చిన్న బతుకమ్మ ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకుందాము. ఇట్లా అయితే వండుకుంటే సేమ్ నాటుకోడి చికెన్ లాగానే ఉంటుంది. ఈ మసాలాలు అయితే అన్నీ పట్టుకొని వండుకోవాలి. కొంచెం అయితే సూపు పెడదామని పెట్టిన, ఈ సూపు కూడా పెడితే టేస్ట్గా ఉంటుంది. ఇట్లా మనం తెలంగాణ ఇట్లా చికెను నాటుకోడి చికెన్ వండుకుంటే సూప్ పెట్టుకుంటాం కదా, ఇట్లనైతే సూప్ పెట్టుకోవాలి, టేస్ట్గా ఉంటుంది. ఈ చికెన్ అయితే ఇది చల్లగా అయిందంటే ఇంత సూప్ ఉండదు. కొంచెం అయితే కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని కొద్దిసేపు ఉడికినాక స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇక అంతే, చికెన్ అయినట్టే. ఇట్లా కొంచెం అయితే సూప్ ఉంచుకుంటే టేస్ట్గా ఉంటుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటా చికెను. లైక్ అయితే చేయండి, చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు అయితే చివరి దాకా మన ఛానల్కి వెళ్ళి చూడండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ కలుద్దాం వంటతోటి.